వీడియో చెప్పే ముందు ఒక డిస్క్లైమర్ ఏంటంటే, పొద్దున ఈ అనసూయకి సంబంధించి ఒక వీడియో పెట్టినప్పుడు నేను మామూలుగా కామెంట్లు మ్యాక్సిమం పట్టించుకొని చూడను, ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది. రెండవది కామెంట్లో నెగిటివ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్ 80-90% ఉంటాయి, నెగిటివ్స్ 10% ఉంటాయి. వాటికి సమాధానం చెప్పే పరిస్థితులు మనం లేనప్పుడు ప్రతి కామెంట్కి సమాధానం చెప్పలేము. కాబట్టి ఇంకోటి, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను ఉండని, వాళ్ళ అభిప్రాయం కూడా వాళ్ళకు ఉండాలి కదా అన్నటువంటి ఉద్దేశంతో నేను లైట్ తీసుకుంటూ ఉంటుంటా. అప్పుడప్పుడునే అబ్జర్వ్ చేస్తుంటా. అట్లా అబ్జర్వ్ చేసినప్పుడు ఎవరో ఒక మిత్రుడు పెట్టారనమాట, మీ నుంచి ఇట్లాంటి వీడియోలు ఆశించట్లేదు, మీ స్టేజ్ని మేము ఎక్కువగా గౌరవిస్తాము, ఇట్లాంటివి చేయకండి. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిత్రమా, నాది ఒకటే కేటగిరీలో చేయలేను నేను. ఎందుకంటే నా ఫుడ్డే ఇది, ఈ ఛానలే. అన్ని వర్గాల్ని నేను అన్ని వర్గాలకు సంబంధించి టచ్ చేయాలి. నేను 10 మంది రిపోర్టర్లను పెడితే కుదరదు, దీంట్లో చూడరు కూడా పెద్దగా. కాబట్టి అన్ని వెర్షన్స్ నేను ఇంటర్నేషనల్ చేస్తాను, నేషనల్ చేస్తాను. కాకపోతే ఆ ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. అంటే స్పోర్ట్స్ ఏదైనా ఇండియాకి డెవలప్మెంట్కి పనికొచ్చేయో, ఫైనాన్షియల్ అయినా అట్లాంటి టచ్ చేస్తుంటా. సినిమా ఇంపార్టెంట్ అయితే చేస్తారు, రోజు ఆ సినిమా రిలీజ్ అవుతుంది, ఇది బాగుంది, ఇట్లాంటివి పెట్టాను నేను. సెలబ్రిటీలకు సంబంధించి ఏదన్నా సమాజానికి టచ్ అయ్యేది లేదా తెలియాల్సిన అంశం ఉందంటే మిగతా వాళ్ళు కూడా చేస్తారు. ఓ రకంగా చెప్పాలంటే ఉడతా సాయం, వాళ్ళకి విషయం తెలియజేయడమే కాకుండా నాకు పొట్టబోసుకోవడానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలరని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఏంటంటే నయనతారకు సంబంధించి, ఎందుకంటే సెలబ్రిటీ అమ్మాయి వాళ్ళ జంటని మొత్తం అందరూ అభినందించారు. ఆమె తిరుపతికి రావడం కానీ, ఆ టైంలో ఆవిడ వాళ్ళ జంట వ్యవహరించింది కానీ, గుళ్ళకి వెళ్ళడం కానీ, ఇదంతా కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చాడు గ్రంథంలో మంచి అమ్మాయి, కష్టపడి పైకి ఎదిగినటువంటి అమ్మాయి కాస్త ఇటీవల ఇన్స్టాలో అడుగు పెట్టింది, వాళ్ళ పిల్లల్ని చూపిస్తూ తొలి పోస్ట్ పెట్టింది. అప్పుడు ఏదో సరగసి కాన్సెప్ట్ కూడా నచ్చింది, దానికి లక్షల మంది లైకులు కామెంట్లు కూడా పెట్టి వాళ్ళ అభిమానాన్ని కూడా చాటుకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాలో 78 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే, తాజాగా నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ని ఇన్స్టాలో అన్ఫాలో చేసింది. ఇది పెద్ద చర్చకు వచ్చేసింది. కొంతమంది నెటిజన్స్ ఏమో పొరపాటు చేసి ఉంటుందని, కొంతమంది టెక్నికల్ లోపం వల్ల విఘ్నేష్ పేరు కనిపించడం లేదని ఇదంతా చెప్తున్నారు. సాధారణంగా 7 ఏళ్ల పాటు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెద్దల అంగీకారంతో 2022లో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇదేంటి అన్నటువంటి చర్చ అయితే నడుస్తుంది. అది సహజంగా సోషల్ మీడియా యుగం కాబట్టి అందులో సినీ సెలబ్రిటీస్ అంటే కాస్త చర్చ నడుస్తుంటుంది.